ఇప్పుడు మనం ఈ లావా బ్లేజ్ 5జీలో ఉన్న కాన్స్ గురించి అయితే తెలుసుకుందాం. అయితే ఈ కాన్స్ కూడా మేము కూడా ప్రోస్‌కి ఎక్కడా తగ్గేదే లేదన్నట్టుగా కాన్స్‌ని కూడా ఈ లావా వాళ్ళు అలానే మెయింటైన్ చేశారనమాట. అందులో ఫస్ట్ కాన్స్ చూసుకున్నట్లయితే నానో సిమ్. జనరల్‌గా మనం అండర్ 10,000 సెగ్మెంట్‌లో చూసుకున్నట్లయితే మాక్సిమం అన్ని ఫోన్స్‌కి మనం 2 సిమ్స్‌ని వేసుకొని యూజ్ చేసే ఫెసిలిటీ అన్ని ఫోన్స్‌కి ఉంటుంది. కానీ ఇందులో మాత్రం మనం సింగిల్ సిమ్‌ని మాత్రమే యూజ్ చేయగలం. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పిక్సెల్ పర్ డెన్సిటీ ఓన్లీ 270 మాత్రమే ప్రొవైడ్ చేశారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లావా బ్లేజ్ 5జీలో ఏదైనా ఒక వీడియోని చూస్తున్నప్పుడు, మీరు ఈజీగా అయితే బెజిల్స్‌ని నోటీస్ చేస్తారు. వివింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేదైతే అంత బాగోదనమాట. సో, అలాంటి దానికి వీళ్ళు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌నయితే ప్రొవైడ్ చేశారు. ఇచ్చింది ఐపీఎస్ డిస్‌ప్లే. మళ్ళీ దాంట్లో వీళ్ళు పోనీ పిక్సెల్ పర్ డెన్సిటీ ఏమన్నా ఇంప్రూవ్ చేశారంటే అది కూడా లో లో క్వాలిటీలోనే మెయింటైన్ చేశారు. దానికి రిఫ్రెష్ రేట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆప్టిమైజేషన్ సరిగ్గా అవ్వదు. అలాంటప్పుడు వీళ్ళు ఆ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ని ప్రొవైడ్ చేసినా ఒకటే, ప్రొవైడ్ చేయకున్నా ఒకటే. దానికి బదులుగా ఆ నానో సిమ్ ఫీచర్‌ని ఇవ్వడమో, వీళ్ళు సెన్సార్స్‌ని కూడా అయితే చాలా స్కిప్ చేశారు. ఆ సెన్సార్స్‌ని ఇంప్రూవ్ చేయడమో, ఇలాంటివి ఏదైనా చేసుంటే బాగుండని నాకైతే అనిపించింది. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. తర్వాత ఇంకొక మైనస్ ఏంటంటే దీంట్లో ఆల్‌మోస్ట్ దీని ఛార్జింగ్ టైమ్ చూసుకున్నట్లయితే 2 అవర్స్ 30 మినిట్స్ అయితే ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కదా! మా నార్మల్ చార్జర్ అనుకుంటా 5 వోల్ట్ 2 యాంపర్ చార్జర్ అయితే సపోర్టింగ్ ఉంటుంది. అలా చార్జ్ చేసినప్పుడు వీళ్ళు లావా వాళ్ళు చెప్పడమే 2 అవర్స్ 30 మినిట్స్ అని చెప్తున్నారు. బట్ ప్రాక్టికల్‌గా చూసుకున్నట్లయితే మనకు ఆన్ అండ్ ఆఫ్‌గా 3 అవర్స్ ఈజీగా టైమ్ అయితే తీసుకుంటుంది. ఇది ఫుల్ చార్జ్ అవ్వడానికి. ఇది కూడా మైనస్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ ఫోన్‌లో. తర్వాత చూసుకున్నట్లయితే సెన్సార్స్ విషయానికొచ్చినట్లయితే సెన్సార్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదనైతే నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే వీళ్ళు ప్రొవైడ్ చేసిందే 3 సెన్సార్‌లు ప్రొవైడ్ చేశారు ఈ ఫోన్‌లో. యాక్సిలరోమీటర్ సెన్సార్, ప్రాక్సిమిటీ అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌నైతే ప్రొవైడ్ చేశారనమాట. మిగిలిన యాంబియంట్ లైట్ సెన్సార్ గానివ్వండి, జైరోస్కోప్ సెన్సార్ గానివ్వండి, మాగ్నోమీటర్ గాని, కాంపాస్ గాని ఇలాంటి సెన్సార్స్ మెయిన్ సెన్సార్స్ అన్నిటిని కూడా అయితే తీసేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం లావా బ్లేజ్ 5జీ మొబైల్‌ని తీసుకోవాలా? లేకపోతే దీనికి కాంపిటేటివ్‌గా ఉన్న మొబైల్ ఫోన్స్‌ని తీసుకోవాలా అనేదైతే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ లావా బ్లేజ్ 5 మొబైల్‌ని తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ మీరున్న పర్టిక్యులర్ ప్లేస్‌లో, మీరున్న పర్టిక్యులర్ ఏరియాలో మీకు 5జీ నెట్వర్క్ ఉండి 5జీ నెట్వర్క్ ఎక్స్‌పీరియన్స్ బాగుంటే అప్పుడు మీకు అది కూడా అండర్ 10,000లో మీకు ఒక మంచి 5జీ ఫోన్ కావాలి అనుకుంటే డెఫినెట్‌గా నేను లావా బ్లేజ్ 5జీ మొబైల్‌ని అయితే రికమెండ్ చేస్తాను. డెఫినెట్‌గా మీరు ఆ ఫోన్ అయితే తీసుకోండి. అలా కాకుండా మీరున్న ప్లేస్‌లో 5జీ మాకింకా పూర్తి అయితే రోల్ ఔట్ అవ్వలేదు. మాకింకా 5జీ నెట్వర్క్ ఎక్స్‌పీరియన్స్ రాలేదంటే మాత్రం అప్పుడు మీకు ఒక 10,000లో ఒక అన్ని డిపార్ట్‌మెంట్స్‌లో కవర్ అయిన ఒక మంచి ఫోన్ కావాలంటే మాత్రం ఇన్ఫినిక్స్ నోట్ 11 అనేసి మంచి ఫోన్ అయితే ఉంది. మీరు ఆ ఫోన్ అయితే తీసుకోవచ్చు. నేను కూడా తీసుకొనైతే యూజ్ చేశాను ఆల్రెడీ. ఆ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మనకు ఆ ఫోన్ అనేది హీలియో G88 గేమింగ్ ప్రాసెసర్‌తో అయితే వస్తుంది. తర్వాత సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. బ్యాక్ వచ్చేసి 15 మెగా పిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 16 మెగా పిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో, మీకు ఏ విధంగా చూసుకున్నా లావా బ్లేజ్ 5జీ కంటే చాలా బెటర్ ఫోన్ అవుతుంది. అండర్ 10,000 సెగ్మెంట్‌లో ఒక్క 5జీ కాదు అన్న విషయాన్ని వదిలేస్తే. సో, అది మరి మీకు ఒక క్లారిటీ అనేది వచ్చిందనుకుంటున్నాను. మరి ఏ ఫోన్‌ని తీసుకోవాలి అనేది మీకు ఈ వీడియో గనుక ఉపయోగపడినట్లయితే వీడియోనైతే లైక్ చేయండి. అలానే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే మీకోసం ఎన్నో మంచి వీడియోస్‌నైతే మీ ముందుకైతే తీసుకొని వస్తూనే ఉంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థాంక్ యూ. బై.